హలో అండి, అందరికీ నమస్తే. నేను ఇవాళ బేసిల్ పెస్తో పాస్తా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. ముందుగా పాస్తా అండి, ఇది ఇద్దరికి క్వాంటిటీ సరిపోతుంది. ఆల్మోస్ట్ 2 cups ఆఫ్ పాస్తా తీసుకుని నేను స్టవ్ మీద పాస్తాని కుక్ చేస్తున్నాను. తర్వాత మనకి కొంచెం పెప్పర్ పొడి కావాలండి, పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్. ఇది చీజ్, కట్ చేసి పెట్టిన చీజ్, అలాగే చిల్లీ ఫ్లేక్స్ కొంచెం. ఇవి వచ్చేసి గార్లిక్, కట్ చేసిన గార్లిక్ అండి. తర్వాత కొంచెం బటర్ కావాలి. అలాగే మైదా ఒక 2 to 3 స్పూన్స్ తీసుకోవాలి. తర్వాత చికెన్, ఇది ఆల్మోస్ట్ 250 grams ఉంటుందండి చికెన్. అలాగే మష్రూమ్స్, కట్ చేసి పెట్టిన మష్రూమ్స్. అలాగే మిల్క్ వచ్చేసి ఒక 1.5 cup ఉంటుంది. సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అన్నింటికంటే ముందు ఈ బేసిల్ పేస్తో పాస్తాకి మెయిన్ ఇంగ్రీడియంట్ బేసిల్ పేస్తో అండి. ఇది కాస్కోలో దొరుకుతుంది. ఈ బేసిల్ పేస్తో ఇవాళ పాస్తా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా పాస్తాని ఒక 4-5 minutes వరకు కుక్ చేసుకోవాలండి. కుక్ చేసేటప్పుడు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి. జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ సరిపోతుందండి. నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మష్రూమ్స్, చికెన్ సపరేట్గా ఫ్రై చేసుకోవాలండి. మష్రూమ్స్ వేయించడానికి కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని వేయించుకోవాలి. వీటిని వేయించేటప్పుడు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి, పించ్ ఆఫ్ సాల్ట్. అలాగే లాస్ట్లో పెప్పర్, కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది సరిపోతుందండి. ఇవి దోరగా వేయించుకోవాలండి. టూ మచ్ డీప్ ఫ్రై చేయకూడదు, మీడియంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 to 4 minutes అయిందండి. పాస్తా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకుని పాస్తాని పక్కన పెట్టుకోవాలి. అలాగే మష్రూమ్స్ కూడా ఫ్రై అయ్యాయండి. ఈ మష్రూమ్స్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇదే బౌల్లో చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలి మీడియం కన్సిస్టెన్సీలో. ఇప్పుడు ఈ మష్రూమ్స్లో ఒక చిటికెడు పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి. ఫ్రై అయిన మష్రూమ్స్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి, జస్ట్ 2 spoons. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. చికెన్ వైట్ కలర్లో ఉందనుకోకండి, ఇది డీప్ ఫ్రీజ్లో ఉందని నేను ఓవెన్లో పెట్టాను. ఇప్పుడు చికెన్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఈ చికెన్ ముక్కలు కూడా మీడియంగా ఫ్రై అయ్యే వరకు ఒక 5 minutes, 2 to 5 minutes లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 5 minutes అయిపోయిందండి, చికెన్ ఫ్రై అయిపోయింది మీడియంగా. ఇప్పుడు ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి దీన్ని కూడా. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో పాన్ పెట్టుకుని అందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ ఒక 1.5 cup మిల్క్ దాకా యాడ్ చేశానండి. ఈ మెజరింగ్ కప్తో 200 ml ఎబోనే ఉందండి. ఆల్మోస్ట్ 250 ml మిల్క్ యాడ్ చేశాను ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ మిల్క్లోనే కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఇంత బటర్ క్యూబ్ నేను యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ బటర్ని మిక్స్ చేస్తూ స్లోగా మెల్ట్ అయ్యేలాగా తిప్పుతున్నాను. పాస్తాలో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టేసానండి.
బటర్ కరిగేలోపు మనం 1 బై 1 అన్నీ యాడ్ చేసుకుందాము. వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే ప్యాన్లో కట్ చేసుకున్న గార్లిక్ని కూడా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో గార్లిక్ని కూడా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో మిల్క్లో బటర్ బాగా కరిగిపోయి మిల్క్ కూడా కరిగిపోయాయండి. ఇందులో 1 బై 1 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. ఫస్ట్ చీజ్ యాడ్ చేద్దామండి. చీజ్ని బాగా మిక్స్ చేయాలి. అలాగే మైదా కూడా యాడ్ చేద్దాము. మైదాని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ గడ్డలు లేకుండా మిక్స్ చేస్తూ ఉండాలండి. మైదాని మిక్స్ చేయకుండా కనుక వేసినట్లయితే అది గడ్డలు కట్టిపోతుంది. సో కేర్ఫుల్గా వేసుకోవాలి. ఒకవేళ ఈ మిక్స్ కనుక బాగా గడ్డలు కట్టినట్లు అనిపిస్తే ఇంకొక ½ కప్ ఆర్ 1 కప్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మిల్క్ యాడ్ చేసిన తర్వాత 1 బై 1 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ముందుగా కొంచెం ఉప్పు, అలాగే చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పెప్పర్, ఎందుకంటే ఇంపార్టెంట్ అయిన బేసిల్ పెస్తో అండి. ఇది ఒక 3 to 4 స్పూన్స్ యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేయాలి. ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అండ్ మష్రూమ్స్ యాడ్ చేయాలండి. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ పాస్తాని బాగా మిక్స్ చేయాలి. ఇందులోనే పక్కన వేయించి పెట్టుకున్న గార్లిక్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇదే పాస్తాలో వేయించి పెట్టుకున్న గార్లిక్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. ఒక 2 మినిట్స్ పాస్తాని కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎమ్మీ పాస్తా రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు రాజీ ఐడియాస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు టేస్టీ పాస్తా రెడీ అయిందండి. దీని కలర్ యాక్చువల్లీ గ్రీన్ కలర్, బట్ కెమెరాలో వైట్ కలర్లో కనిపిస్తుంది. ఒక్కసారి దీన్ని టేస్ట్ చేశారంటే లైఫ్లో దీని టేస్ట్ మర్చిపోరు, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.